అంకుల్, రాజుని నమ్మకండి అంకుల్. రాజు ఎంత దుర్మార్గుడో తెలుసు కదా అంకుల్. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అంకుల్. నేను రూపని ఎంతో ప్రేమిస్తున్నాను అంకుల్. కాబట్టి నాకు రూపనిచ్చి పెళ్లి చేయండి అంకుల్. నేను మారిపోయాను అంకుల్. మీ మాటలకి నేను మొత్తం మారిపోయాను అంకుల్. ప్లీజ్ అంకుల్, నన్ను అర్థం చేసుకోండి. అప్పుడు వెంటనే సూర్యప్రతాప్ ఇలా చెప్తూ ఉంటారు. గౌతమ్, నేను ఇక్కడికి ఎన్జిఓ తరపున ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాను. అవునా అంకుల్, ప్రజెంటేషన్ ఎందుకు? ఓకే అంకుల్, లేదు, రూల్కి విరుద్ధంగా వెళ్ళటం తప్పు కదా. నేను ప్రజెంటేషన్ ఇస్తాను. ఎప్పుడు రమ్మంటారో నన్ను చెప్పండి, నేను అప్పుడు వస్తాను. సరే అంకుల్, మీరు ఎప్పుడు వచ్చినా ఓకే. మీ ప్రజెంటేషన్ మేము వినడానికి సిద్ధంగా ఉంటాం అంకుల్. సరే అయితే మరి నేను వెళ్తాను అంకుల్. వెళ్ళే ముందు నా గురించి ఆలోచించండి. ఆలోచించడానికి ఏమీ లేదు. అది కాదు అంకుల్, రాజుకి సంబంధం కుదిరిందంట కదా, మీకు తెలుసా అంకుల్ అని గౌతమ్ అంటూ ఉంటే ఏం సమాధానం చెప్పకుండా వెళ్తూ ఉంటారు. నాకైనా ఇచ్చి రూపని పెళ్లి చేయండి అంకుల్. ఇక నేను మారిపోయాను అంకుల్. రూప కోసం నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను అంకుల్. ప్లీజ్ అంకుల్ అని అంటూ ఉంటే వెంటనే ఆటో ఆటో అనే విధంగా అంటూ వెంటనే ఆటోను ఆపగానే సూర్యప్రతాప్ ఆటో ఎక్కుతాడు. అంకుల్, నా గురించి ఏమైనా ఆలోచించండి. గౌతమ్, డేట్ ఫిక్స్ చేసి నాకు చెప్పు, నేను అప్పుడు వస్తాను. ఆటో పోనివ్వు అని అనగానే వెంటనే అక్కడి నుండి ఆటో పోనిస్తూ ఉంటాడు. అదే సమయానికి చెప్పురా, ఇందాక ఫోన్ చేసావు కదా, ఏంటి అనే విధంగా అనుకుంటూ అలా గౌతమ్ ఫోన్లో మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు ముత్యాలు బాక్స్ తీసుకుని ఆఫీస్లో అడుగు పెడుతుంది. అమ్మాయి గారు, మీరు గౌతమ్ గురించి ఆలోచించకండి అమ్మాయి గారు, నేను ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను అనే విధంగా రాజు మాట్లాడుతూ ఉంటాడు. సరేనా అమ్మాయి గారు, కానీ అసలు పెద్దయ్య గారు ఆఫీస్కి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. ఏదో ఎన్జిఓ పని మీద వచ్చినట్టున్నారు రాజు, నేను తెలుసుకుంటానులే అని అంటూ ఉండగా అంతలో ముత్యాలు రాకని చూసినా, ఏంటి ఏమనుకుంటున్నావు, అంత నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? నీకు నచ్చకపోతే ఈ ఆఫీస్ నుండి వదిలి వెళ్ళిపో, కానీ అంతేకాని నీకు నచ్చినట్టు చేస్తే నేను ఒప్పుకోను అని రాజు కోపంగా అంటూ ఉంటే, ఏమైంది రాజు అలా మాట్లాడుతున్నాడు ఉన్నట్టుండి అనే విధంగా అనుకుంటూ రూప చూస్తూ ఉండగా అంతలో ముత్యాలను చూసి, హో, అత్తయ్య గారు వచ్చారని రాజు అలా మాట్లాడా అని మనసులో అనుకుంటూ, అర్థమైంది కదా, ఇక ఇక్కడి నుండి వెళ్ళు అనే విధంగా అంటూ ఉండగా అంతలో, నాకు చాలా నచ్చావురా అయ్యా, నిన్ను ఎలా అయితే చూడాలనుకున్నానో ఇప్పుడు నేను నిన్ను అలా చూస్తున్నానురా అనే విధంగా అంటూ ఉంటే, అవునా అమ్మ, ఏంటి ఏం చూస్తున్నావు అని అంటూ చెయ్యిని అలా కొట్టుకోబోతూ ఉంటే, అమ్మా అనే విధంగా అంటూ ఉండగా, ఏమైందిరా చెయ్యికి అనే విధంగా అంటూ ఉంటే అంతలో రేణుక వస్తుంది. అత్తయ్య వచ్చారా, అయినా మీరెందుకు ఇలా బాక్స్ తీసుకుని వస్తున్నారు? నేనున్నాను కదా, నేను వండుకొని వస్తున్నాను కదా. అమ్మ రేణుక, నీకెందుకులే. అవును, నీతో ఒక విషయం చెప్పాలి. నిశ్చితార్థానికి చీరని డిజైన్ చేయాలి. అవును మురుగన్, ఎవరు చక్కగా చేస్తారో? ఇంకెవరు? మా రూపమ్మ గారే చేస్తారు. మా అత్తయ్య గారు నాకంటే ఫాస్ట్గా ఉన్నారు. అత్తయ్య గారు, మా కోసమే కదా, నా కోసమే కదా అని అంటూ ఉంటే, ఏంటి నీకోసం? నీకోసం నేనెందుకు చేపిస్తాను? అప్పుడంటే లేని వాళ్ళం, ఇప్పుడైతే ఎంతో ఉన్నవాళ్ళం కదా. మా కింద ఎంతోమంది పనిచేస్తున్నారు. నిన్ను నేను కోడలిగా ఎలా తీసుకుని వస్తానో? ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నావు? నన్ను కోడలిగా చేసుకుంటానని నువ్వే చెప్పావు కదా. అలా అన్నట్టుగా పేపర్లో ఏమైనా రాసుకున్నావా రేణుక అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పెళ్లి చేసుకున్నా తానే నోరు మూసుకొని ఉంది, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? నేను ఎక్కువ మాట్లాడితే నన్ను ఈ జాబ్ నుండి తీసేసి నేను రాజుకు దూరంగా వెళ్తాను. నేనుండగా అలా జరగనివ్వను. తను మూసుకొని ఉందేమో, కానీ నేను మాత్రం ఎలాగైనా ఈ పెళ్లిని ఆపి తీరుతాను. నేను రాజు లేకుంటే బ్రతకలేను అని మనసులో రేణుక అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం చూస్తున్నారు, వెళ్ళండి అనే విధంగా అనగానే వెంటనే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగోరా అయ్యా అనే విధంగా అంటూ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. మరోవైపు రూప కూర్చొని దీర్ఘంగా ముత్యాలు అన్న మాటలు, రేణుక అన్న మాటలు తలుచుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఇక అలా బాధపడిపోతూ ఉన్న సమయంలో గౌతమ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. రూప, లంచ్కి రా రూప. సరే వస్తాను. అప్పుడు వెంటనే అందరూ అక్కడి నుండి పైకి వెళ్తారు. రూప కూడా అలా వెళ్తూ ఉంటుంది. అంతలో గౌతమ్ చూసి ఇదే కరెక్ట్ సమయం అనే విధంగా అంటూ వెనకాల వెళ్తూ ఉంటే రాజు చూసి షాక్ అయిపోతాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక రూప 5th ఫ్లోర్కి
లిఫ్ట్ని క్లిక్ చేయబోతూ ఉండగా అంతలో కాల్ని అడ్డుగా పెడుతుంది. రూప చూసి షాక్ అయిపోతుంది. గౌతమ్ అనే విధంగా అనగానే వెంటనే రూపను బయటికి పంపించకుండా చెయ్యి అడ్డుగా పెట్టి గట్టిగా పట్టుకుంటాడు. ఎక్కడికి పోతావు రూప అని అంటూ గట్టిగా పట్టుకోగానే అదే సమయానికి రాజు మాత్రం పరిగెత్తుకుంటూ లిఫ్ట్ దగ్గరికి రాగానే లిఫ్ట్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోతుంది. ఇక రాజు గబగబా పరిగెత్తుకుంటూ పైకి వెళ్తూ ఉంటాడు. ఏంటి రూప, నాకోసమే తీసుకొని వచ్చావా? సరేలే, నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినిపించు, సరేనా రూప అని విధంగా అంటూ ఉండగా ఇక రాజు మాత్రం కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అబ్బా, నీ చెయ్యి తాకితే ఎంత బాగుందో, చాలా సమ్మగా ఉంది రూప, అది నువ్వు నాకు భార్యవైతే అనే విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే అంతలో లిఫ్ట్ తెరుచుకుంటుంది. ఇక రూప వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ బయటికి రాబోతూ ఉండగా రూప చున్నిని పట్టుకొని గట్టిగా గౌతమ్ లాగుతాడు. రూప వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతలో రాజు చూసేసరికి గౌతమ్ మాత్రం ఆ చున్నిని పట్టుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. డ్రై, నువ్వసలు మనిషివేనారా అనే విధంగా అంటూ వెంటనే గౌతమ్ చెంప పగల కొడతాడు. ఎందుకురా అమ్మాయి జోలికి ఎందుకు పదే పదే వస్తున్నావు, ఎన్నిసార్లు చెప్పాలరా, అయినా మనం ఆఫీస్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకు రూప గురించి మాట్లాడుతున్నావు? నీకు రూపకు ఎలాంటి సంబంధం లేదు కదా, అలాంటప్పుడు ఎందుకు పదే పదే ఆలోచిస్తున్నావు? రేయ్, అసలు ఏమనుకుంటున్నావురా, తను అమ్మాయి గారు నేను తాళి కట్టిన నా భార్యరా, నా భార్యని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను, అంటే గింటే నేనే అనాలి కానీ ఎవ్వరూ అనకూడదు అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా రూప చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అంటే నీకేమైనా ఏంట్రా, ఏంటి, తను నా భార్య అని చెప్పాను కదరా అని అనగానే అంతలో రూప ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. అంతలో ముత్యాలు ఏడు వీడు ఎక్కడికి పోయాడు అనే విధంగా అంటూ ముత్యాలు రాజు కోసం చూస్తూ ఉంటే అబ్బా, ఆంటీ వచ్చేసిందా అని విధంగా అంటూ ఉండగా గౌతమ్ని చూసిన ఎరా అయ్యా, ఈ గౌతమ్ ఏంటి ఇక్కడ ఉన్నాడు, వీడు దుర్మార్గుడ్రా, అసలే మన అయ్యను పొడిచాడ్రా, వీడిని నువ్వు ఆఫీస్లోకి ఎలా రానిచ్చావు? అమ్మ, నేను చెప్పాను కదా పార్ట్నర్ అని, ఏంట్రా నువ్వు అంటుంది, పార్ట్నర్ ఆ గౌతమ అని విధంగా అంటూ ఉండగా మరోవైపు అలా ఇంటికి వెళ్తూ ఉంటే ఎరా అయ్యా, ఆ గౌతమ్ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండరా, అసలు వాడిని నువ్వు పార్ట్నర్గా ఎలా చేర్చుకున్నావు? అమ్మ, నాకు తెలియదమ్మా, నాకు తెలిస్తే నేను అసలు పార్ట్నర్గా ఉంచేవాడినే కాదు, ఖచ్చితంగా ఏదో ప్లాన్ ప్రకారమే వచ్చాడమ్మా, తెలుసుకుంటాను అని రాజు అంటూ ఉంటే మనసులో మాత్రం అమ్మాయి గారు ఆఫీస్లో జాయిన్ అయ్యారని అందుకే వచ్చారా, అసలు ఆ గౌతమ్ ఆఫీస్లోకి ఎందుకు అడుగు పెట్టాడో, పార్ట్నర్గా ఎందుకు సీక్రెట్గా ఉంచాడో, ఈ విషయాలన్నీ నీకు తెలుసుకోవాలి అని రాజు అనుకుంటూ ఉంటే మరోవైపు గౌతమ్ మాత్రం ఇంటికి వెళ్తాడు. ఇంటి చుట్టూ రౌడీలు ఉంటారు. రౌడీలు గౌతమ్ని చూసి నమస్తే అన్న అని పెడుతూ ఉంటే గౌతమ్ అలానే చూస్తూ ఉండిపోతాడు.